ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబో. శ్రీ గురుభ్యో. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 13వ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. ఇందులో మనం చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ధర్మరాజు నారదుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ తన తండ్రి అయినటువంటి పాండురాజు ఇచ్చినటువంటి సలహా ప్రకారం రాజసూయం చేయటానికి సంకల్పించాడు. ఈ యాగాన్ని ఎలా చేయాలి, ఎంత జాగ్రత్తగా చేయాలి. పైగా నారదుడు వెళ్తూ వెళ్తూ ఇంకో విషయం చెప్పాడు. ఈ రాజసూయ యాగం చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి, బ్రహ్మరాక్షసులు విఘ్నాలు కలిగిస్తారు, యుద్ధాలు వస్తాయి, ప్రజానష్టం ధన నష్టము కలుగుతుంది. ఇవన్నీ కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని చివరికి నీకు మనసుకి తోచింది చేయనాయన అని నారదుడు చెప్పి వెళ్ళిపోయాక ధర్మరాజు ఆలోచించుకున్నాడు. ఇక ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటూ మంత్రాలోచన చేయటం అనేది ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయనుడు వాచ. వైశంపాయనుడు వారు జనమేజయ మహారాజుకి ఈ ఆఖ్యానాన్నంతా వివరిస్తూ, ఋషేస్తద్వచనం శ్రుత్వా నిశ్వాస యుధిష్ఠిరః చింతయన్ రాజసూయేష్టిం నలేభే శర్మ భారత. హే భారత, ఓ భరత వంశంలో జన్మించిన శ్రేష్ఠుడా ధర్మరాజ, జనమేజయ మహారాజుకి సంబోధిస్తూ, ఓ జనమేజయ మహారాజా, ఋషే నారద మహర్షి తద్వచనం శ్రుత్వా, ఆ ఋషి యొక్క వచనాలన్నీ విన్నటువంటి యుధిష్ఠిర ధర్మరాజు నిశ్వాస జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఇక అక్కడి నుంచి శ్వాస తీసుకుని చక్కగా చింతయన్ రాజసూయేష్టి, రాజసూయ ఇష్టి గురించి ఆలోచన పెట్టుకున్నట్ట. చింతయన్ రాజసూయేష్టి, ఇష్టి అంటే యాగం, రాజసూయ యాగం గురించే ఆలోచన ప్రారంభిస్తూ, నలేభే శర్మ, శర్మ అనే పదానికి అర్థం సంతోషము, శుభము, సుఖము. సుఖాన్ని పొందలేకపోయారు. ఎంతసేపు దానే ఆలోచనే. అంటే అది ఆ పని అయ్యేంత వరకు, ఆ యాగం అయ్యేంత వరకు ఇక నాకు శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు అనే రకంగా ఆ పదాన్ని వాడతారు అక్కడ. అంతేకాకుండా రాజర్షీణాం చ తం శ్రుత్వా మహిమానం మహాత్మనాం యజ్వానాం కర్మభిః పుణ్యైర్ లోక ప్రాప్తిం సమీక్ష్య చ. రాజర్షీణాం చ తం శ్రుత్వా మహిమానం మహాత్మనాం. పైగా నారదుడు ఎట్లాంటిది వర్ణించాడు? రాజర్షీణాంచ తం శ్రుత్వా,
అనేక మంది రాజర్షులు రాజులుగా ఉంటూ ఋషులుగా అయి ఈ రాజసూయ యాగం చేసి రాజర్షులుగా మారినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మహిమాత్మమైనటువంటి గొప్ప గొప్పతనాలు ఏవైతే ఉన్నాయో అటువంటి మహాత్ముల యొక్క చరిత్ర విన్నాడు హరిశ్చంద్రుడు లాంటి వాడు. ఈ యాగం చేసి అత్యద్భుతమైనటువంటి ఇంద్రసభలో ఎలా వెలుగొందుతున్నారో విన్నాడు. యజ్వానం కర్మభి పుణ్యై, పుణ్యమైనటువంటి ఈ యజ్ఞాన్ని ఆచరించి ఈ యజ్ఞం ద్వారా ఈ కర్మ ద్వారా లోక ప్రాప్తిని సమీక్ష చ, ఇంద్రలోకాన్ని ప్రాప్తి పొందటం అనేటువంటిది తెలుసుకున్నాక ఆ ఇంద్ర పదవిలో కూడా ముఖ్యమైనటువంటి వాడిగా ఎవరు వెలుగొందుతున్నారంటే హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రం చ రాజర్షి రోజమానం విశేషత యజ్వానం యజ్ఞముహూర్తం యజ్ఞమాహర్తం రాజసూయమి రాజసూయమియేష సహ. అందులో కూడా ఆ ఇంద్ర సభలో కూడా హరిశ్చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగా మరొక రాజర్షులు లేరు. అందుకనే నిన్న ధర్మరాజు అడిగాడు, అన్ని సభల్లో గురించి వివరించావు కానీ ఇంద్ర సభలో ఒక్క సత్యహరిశ్చంద్రుణ్ణే నువ్వు చాలా ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడావయ్యా, ఏమిటి విశేషం అని అడిగితే దానికి రాజసూయ యాగమే కారణంగా చెప్పాడు నారదుడు. హరిశ్చంద్రం చ రాజర్షి రోచమానం విశేష. ఆ హరిశ్చంద్రుడు అనేటువంటి రాజర్షి ఎంత విశేషంగా ప్రకాశిస్తున్నాడు అనేటువంటిది రోచమానం విశేషత. దేనివల్ల? యజ్వానం యజ్ఞమాహుర్తం, ఈ రాజసూయ యాగం అనేటువంటి యాగాన్ని నిర్వహించి ఆ మహానుభావుడు ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు అనేటువంటిది లోపల ఆలోచించుకుంటున్నాడు ఇదంతా ధర్మరాజు. యుధిష్ఠిరస్తతః సర్వాన్ అర్చయిత్వా సభాసదః ప్రత్యర్చితశ్చ తైః సర్వైర్యజ్ఞాయైవ మనోదధే. అక్కడ సభలో అప్పుడు విచ్చేసినటువంటి వాళ్ళందరూ, నారదుడు వెళ్ళిపోయాడు, ఇక అక్కడి నుంచి ధర్మరాజు సర్వాన్ అర్చయిత్వా సభాసదః, సభలో ఉన్నటువంటి సభాసదులు ఎవరైతే ఉంటారో సభికులు, ఆ సభికుల చేత సర్వాన్ అర్చయిత్వ, వాళ్ళందరి చేత చక్కగా ధర్మరాజు గౌరవ సత్కారాలు అందుకుని తిరిగి తాను కూడా వాళ్ళకి చేయవలసినటువంటి అతిథి సత్కారాలన్నీ చేశాడు. ప్రత్యర్చిత, రెండో పాదంలో ప్రత్యర్చిత అనే పదానికంటే తిరిగి తాను అర్చించడం. వచ్చినటువంటి వాళ్ళని చక్కగా మీరు ఎంతో దూరం నుంచి వచ్చారండి, కష్టపడి వచ్చారు, చాలా సంతోషం, మా గౌరవాన్ని ఇక్కడ ఇంకా వృద్ధి చేశారు, చక్కగా భోజనం చేసి వెళ్ళండి అన్నట్టుగా వాళ్ళకి ఏ విధంగా ఏ అర్హతకి తగ్గట్టుగా ఎలా పూజించాలో ఆ విధమైనటువంటి పూజలన్నీ కూడా సపర్యలన్నీ చేసి ప్రత్యర్చిత స్థైహి, వాళ్ళ చేత అందుకున్నాడు, తాను పూజించాడు. సర్వైర్యజ్ఞాయైవ మనోదధే, ఆ తర్వాత మొత్తం సమస్తమైన సమయము యజ్ఞం మీదే ఆయన మనస్సు తిరుగుతూ ఉంది. ఈ యజ్ఞం ఎలా చేయాలి, రాజసూయం ఏం చేద్దాం. సరాజసూయం రాజేంద్ర కురూణాం వృషభస్తదా ఆహర్తుం ప్రణవం చక్రే మనః సంచింత్య చాసకృత్. తన మనస్సంతా కూడా ఇది ప్రణవ ఓంకారం తిరుగుతున్నట్టుగానే, మంత్రానికి ఓంకారం ప్రథమం ఎట్టాగో ఈయన ఆలోచనలన్నిటికీ మొట్టమొదటి ఏమిటి అంటే రాజసూయం. కురూణాం వృషభ, కురువంశంలో ఉత్తముడైనటువంటి ఈ రాజేంద్రుడు యుధిష్ఠిరుడికి రాజసూయ యాగం అనేటువంటిదే మనసులో అలా తిరుగుతూ ఉంది. అన్నిటికంటే ప్రాధాన్యత అయినటువంటిది, వేదాలకి ప్రాధాన్యమైనది ఓంకారం ఎలాగో సమస్తమైనటువంటి మంత్రాలకి ప్రణవం ఏ విధంగా అయితే ప్రాముఖ్యమో అలాగే తన ఆలోచనలు తన కార్యక్రమాలన్నిటికీ కూడా ఇప్పుడు ప్రాధాన్యత ఏముంది అంటే రాజసూయం అంతే, ఇంకే పదం కనిపించట్ల ధర్మరాజుకి. భూయశ్చాద్భుత వీర్యౌజా ధర్మమేవానుచింతయన్ కిం హితం సర్వలోకానాం భవేదితి మనోదధే. ఈ యాగం వలన చేస్తే ఎటువంటి అనర్థాలు కలుగుతాయి, ఎటువంటి కష్టాలు వస్తాయో చెప్పాడు. అంతేకాకుండా ఎంత పుణ్యం లభిస్తుందో ఈయనకి తెలుసు. రాజసూయ యాగం చేస్తే ప్రజలకి, రాజ్యానికి, తనకి, తన వంశానికి, పూర్వీకులకి, చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఎంత లాభం కలుగుతుందో, ఎంత పుణ్యం వస్తుందో విన్నాడు, ఈయనకి తెలుసు. కాబట్టి కిం హితం సర్వలోకానాం, సర్వలోకాలకి హితమైనదేది అనేటువంటి దాని మీద అతను మనోదధే
అతని మనస్సు, అతని దృష్టి సారించడం అనేది జరిగింది. భూయశ్చాద్భుత వీర్యౌజ ధర్మమేవానుచింతయన్. అద్భుత వీర్యౌజ, అత్యద్భుతమైనటువంటి జన్మ, ఉత్తమమైనటువంటి జన్మలో పుట్టినటువంటి వాడు, ధర్మమే నిత్యము ఆలోచించేటువంటి వాడు. అట్లాంటి ఆ ధర్మరాజు సర్వలోకానికి హితమైనటువంటిది ఏది, అది మనం చేయాలి, ప్రజాక్షేమాన్ని కోరుకుని చేయాలి అనుకుని దీన్ని ఎలా చేయాలి, ఎవరి యొక్క అనుజ్ఞ తీసుకోవాలి, ముందు ఎవరిని పిలవాలి, అసలు ముందు ఫీడ్బ్యాక్ తీసుకోవాలిగా ప్రజల దగ్గర. ఎందుకంటే ధర్మరాజు పరిపాలన ఎలా ఉంది, ప్రజలు బాగానే ఉన్నారా లేదా, సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా. ఎందుకంటే రాజసూయ యాగం చేయాలంటే మిగతా రాజులందరినీ, రాజ్యాలందరినీ గెలవాలి. ముందు తన రాజ్యంలో ఈ రాజు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి, తన కింద ఉన్న సామంతరాజులు ఏమనుకుంటున్నారో తెలియాలి, ఆ సామంతరాజులు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరన్నా శత్రువులు ఏమనుకుంటున్నారో తెలియాలి. కాబట్టి ఇవన్నీ వ్యాసుల వారు ఇప్పుడు వర్ణించబోతున్నారు. అంటే ధర్మరాజు యొక్క పరిపాలన పద్ధతులు వర్ణిస్తున్నారు. మనకి ఇదే ఆది పర్వంలో భీష్మ పితామహుడు పరిపాలించినటువంటి రాజ్య విధానాన్ని వర్ణించారు చాలా చక్కగా. ఇప్పుడు ధర్మరాజు యొక్క పరిపాలనలో ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటిది వర్ణిస్తున్నారు ఈ అధ్యాయంలో కూడా. అలాగే అనుగృహ్ణన్ ప్రజా సర్వధర్మభృతాం వరః అవిశేషేణ సర్వేషాం హితం చక్రే యుధిష్ఠిరః. ప్రజా అనుగృహ్ణన్, ప్రజలని అనుగ్రహిస్తూ హాయిగా వాళ్ళకి కావలసినటువంటివన్నీ చేస్తూ, సర్వధర్మభృతాం వరః, సమస్తమైనటువంటి ధర్మాలలో నిష్ణాతుడైనటువంటి వాడు. భృతాం అంటే పట్టుకున్నవాడు, ధర్మాన్ని ఆచరించడంలో వరహ, శ్రేష్ఠుడైనటువంటి వాడు. అట్లాంటి యుధిష్ఠిరుడు అవిశేషేణ సర్వేషాం హితం చక్రే, చక్కగా సహజమైనటువంటి బుద్ధితో, తన ధర్మ బుద్ధితో అందరికీ హితం చేసుకుంటూ వెళ్తున్నాడు. సర్వ వర్ణాల వారికి, సర్వ శిల్పశాస్త్ర కళాకారులకి, సర్వ యుద్ధ విద్యా నైపుణ్యం కలిగినటువంటి వారికి అందరికీ హితం చేసుకుంటూ వెళ్తున్నాడు తాను చేయవలసిందంతా. సర్వేషాం దీయతాం దేయం ముష్ణన్ కోపమదావుభౌ సాధు ధర్మేతి నాణ్యత్ శ్రూయేత భాషితం. ఈ సభలో ఓ పక్కన మయసభ ఏర్పాటు, ఇంద్రప్రస్థము మయసభ, వచ్చిన వాళ్ళందరూ హాయిగా ఉన్నారు అక్కడ. ఆ సభలో ఒకే మాట పలుమార్లు వినిపిస్తున్నది. ఏమిటా మాట అంటే దీయతాం, దేయం, ఈ మాటలే, ధర్మేతి ఈ మాటలే వినిపిస్తున్నాయి. సర్వేషాం దీయతాం, అందరికీ ఇచ్చేయండి, హాయిగా వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇచ్చేయండి. దీయతాం, దేయం దీయతాం, ఏమి ఇవ్వాలి, దేయం దీయతాం, వాళ్ళు ఏది కోరుకుంటే అది దీయతాం, హాయిగా ఇచ్చేయండి. అంటే సభలో వచ్చినటువంటి వాళ్ళు హాయిగా, మనకి రిటర్న్ గిఫ్ట్లు అంటారే, వచ్చినందుకు కానీ ఏ విధమైనటువంటి కానుకలు అంటే వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారంటే ధర్మరాజు సర్వేషాం దీయతాం, ఇవే వినిపిస్తున్నాయి ఎంతసేపు. ఇదిగో వాళ్ళకి అది హాయిగా ఇచ్చేసేయండి, ఇదిగో ఇది వీళ్ళకి ఇచ్చేసేయండి, ఇది ఇచ్చేసేయండి. ఈ ఇవ్వటము అనేటువంటి మాటే అంటే వచ్చిన వాళ్ళకి దానం చేసేటువంటి తత్పరతతో ఉన్నాడు ఆయన. ఎంత కావాలంటే అంత, ఏది కావాలంటే అది. ఉష్ణం కోపమదావుభౌ. అయితే ఈ ఇవ్వటం అనేటువంటిది ఎలా ఇవ్వాలి, ఎంత ఆనందంగా ఇవ్వాలి. కొంతమంది ఇస్తూ ఉంటారు మొహం చెరబట్టలాడుతూ, ఎందుకు ఇచ్చాను నాయన అని ఏడుస్తూ ఇస్తారు. కానీ ధర్మరాజు ఇచ్చేటప్పుడు ముష్ణన్ కోపం మదా ఉభౌ అంటే రెండింటిని ముష్ణన్ విడిచిపెడుతూ ఇచ్చేస్తున్నారు. రెండు విడిచిపెడుతూ ఇవ్వాలట. ఏమిటంటే ఒకటి కోపము, రెండోది మదము. కోపమదావుభౌ. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలలో ఈ కోపము, మదము, నాకు ఉన్నది నేనిస్తున్నా అనేటువంటి అహంకారంతో దానం చేశాడంటే ఇంకా అది దానం. మదం ఒళ్ళు పొగరు కదా, అది లేకుండా ఇస్తున్నాడు. ముష్ణన్ అన్నారు, ఇవి వదిలిపెడుతూ ముష్ణన్ కోపమదావుభౌ సాధు ధర్మేతి. బా, ఎంత ధర్మాన్ని ఆచరిస్తున్నాడో కదా అని చెప్పి అందరి నోట ఇదే మాట. ధర్మేతి సాధు, ధర్మం సాధు ఇది, ఇతని ధర్మం కలకాలము చక్కగా వర్ధిల్లుగాక అని చెప్పి దీవించి మరీ వెళ్తున్నారు. ఇది నాణ్యత్ శ్రూయేత భాషితం, అన్యత్ న శ్రూయతే.
ఇంకొక మాట ఆ సభలో వినిపించట్లేదు. అన్యత్ భాషితం న శ్రూయతే. వేరొక మాట ఆ ధర్మరాజు సభలో వినిపించట్లేదు. ఎంతసేపు ఉన్నా ఒకటే మాట. ఎంత ధర్మం, చక్కగా ధర్మాత్ముడు ధర్మాన్ని పరిపాలిస్తున్నాడని ఒక మాట. ఈయన నుంచి వచ్చే మాట ఏమన్నా? హాయిగా అది ఇవ్వండి, వీళ్ళకి ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అట్లా ఇవ్వండి, ఇంకొంచెం పెట్టండి, ఇంకొంచెం పట్టించుకోండి, ఇంతే అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమానురాగాలతో కోపము, గర్వము, అహంకారాన్ని వదిలిపెట్టేసి ప్రేమగా పలకరిస్తూ ఈ విధంగా ధర్మాత్ముడైనటువంటి వాడు పరిపాలన సాగిస్తున్నాడంటూ వర్ణిస్తున్నారు. ఏవం గతే తతస్తస్మిన్ పితరీవాశ్వసంజన నతస్య విద్యతే ద్రేష్ట తతోస్యా జాతశత్రుత. తతో అస్యా అజాతశత్రుత విడతీస్తే ఇక్కడ ఆ అనే అక్షరం స్యాలో ఉంది. అజాతశత్రుత. ధర్మరాజు అజాతశత్రువు అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. శత్రువులు లేనటువంటి వాడు అజాతశత్రువు. అయితే జాత అంటే పుట్టుట అని అర్థం. పుట్టుకతోనే కొంతమందికి శత్రువులు ప్రతివాడికి వస్తాయి. కామక్రోధ లోభమోహం అధమాత్సర్యాలనే అరిషడ్ వర్గాలు అంతఃశత్రువులు 6 ఉంటాయి పుట్టుకతోనే. కానీ ధర్మరాజు యొక్క విశేషం ఏంటంటే ఆ జాత శత్రువు, పుట్టినప్పటి నుంచి కూడా ఈ శత్రువులు లేనటువంటి వాడు. అది ఆయన యొక్క విశేషం. అది ఒక్క ధర్మరాజుకి మాత్రమే ఈ టైటిల్, ఈ బిరుదు ఆయనకి మాత్రమే ఇవ్వాలి. ఏవం గతే తతస్తస్మిన్ పితరీవాశ్వసంజన. పితరి ఇవ. మొత్తం ప్రజలందరికీ కూడా ధర్మరాజు పితుహు ఇవ, తండ్రి వలె పరిపాలిస్తున్నారు. ఆయనే తండ్రి అయిపోయాట అందరికి, ప్రజలందరికీ ఈయనే తండ్రిట. నతస్య విద్యతే ద్రేష్ట తతోస్యా జాతశత్రుత. ఎందుకంటే వేరే విద్వేషాలు, ధర్మరాజు మీద ద్వేషంతో కూడుకున్నటువంటి మానవుడే లేట. ద్వేష్ట తతో న విద్యతే. ధర్మరాజుని కోపంతో చూసేటువంటి వాడు లేని కారణంతో ఇతడు అజాత శత్రువు అయ్యాడని ఈ పాదంలో చెప్తున్నారు. అందువల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రజలందరికీ ఇతడే పితరీవాశ్వసంజన. పితరీ ఇవ అశ్వసంజన. తండ్రి వలె హాయిగా. తండ్రి అంటే 4 బాధ్యతలు నిర్వహించినటువంటి వాడు తండ్రి అని కాళిదాసు ఒక సర్టిఫికేట్ ఇచ్చేశాడు. తండ్రి లక్షణాలు ఏమిటంటే వినయాధానాత్, వినయం నేర్పించాలి, వినయాధానం. రక్షణాధరణాదపి, రక్షించడము, భరించడము. తండ్రి అనేటువంటి వాడు ఊరికే కనిపారేయటం కాదు. కనిపారేస్తే తండ్రి కాదు. ముందు ఏం నేర్పించాలంటే వినయాన్ని నేర్పించాలి. అంటే మన ఇంటి ఆచారాలు, సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పిల్లలకి నేర్పించాలి. తర్వాత రక్షించాలి, తర్వాత పోషించాలి. వాడు ఎంతకాలం ఉంటాడో మన దగ్గర అంతకాలం పోషించడం తండ్రి బాధ్యత. సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవః అంటారు రఘువంశంలో. ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి అంటారు. ప్రజలకి వినయము, రక్షణ, భరించుట అనే ఈ 3 కాన్సెప్ట్స్ రఘు మహారాజే చేస్తున్నాడు. కాబట్టి రఘు మహారాజే ప్రజలందరికీ తండ్రి అంటాడు కాళిదాసు. అట్లా ఇక్కడ కూడా అంతకంటే ముందు వాడినటువంటి వాడు వ్యాస భగవానుడు. ప్రజలందరికీ ఈయనే తండ్రిట, ధర్మరాజే. పరిగ్రహాన్నరేంద్రస్య భీమస్య పరిపాలన. ఇక ఇక్కడ పంచపాండవుల యొక్క పరిపాలన ఎట్లా ఉంది, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగాలు ఎలా పంచుకున్నారో చెప్తున్నాడు. రాజ్యంలో పరిగ్రహాన్నరేంద్రస్య, నరేంద్రుడు ఏమన్నా అందరినీ అనుగ్రహించడం. పరిగ్రహాత్ అనే పదానికి అర్థం చక్కగా ప్రేమగా పలకరించడము, ఆప్యాయంగా ఆదరించడము, ఆహ్వానించడము, వాళ్ళకి కావాల్సిన చూసుకుంటూ ఉండడం. ఇట్లాంటివన్నీ ఆప్యాయతతో ఉండటం అనేది ధర్మరాజు బాధ్యత. నరేంద్రుడు అంటే ధర్మరాజు. ధర్మరాజు యొక్క విషయం ఏంటంటే అందరినీ ఆహ్వానించడము, అనుగ్రహించడం అనేది, ఆప్యాయంగా పలకరించడం ధర్మరాజు చేసే బాధ్యత. భీముడి బాధ్యత ఏమిటంటే భీమస్య పరిపాలనాత్. పరిపాలనము అంటే, పాలనం అంటే రక్షించడం. భీముడు ఏమన్నా ప్రజలందరినీ రక్షిస్తూ ఉండటం భీముడి పరిపాలన, భీముడి యొక్క బాధ్యత. ధర్మరాజు అనుగ్రహిస్తూ ఉంటే, భీముడు రక్షిస్తూ ఉంటే, శత్రూణాం క్షపణాశ్చైవ భీభత్సో సవ్యసాచినః. సవ్యసాచి, భీభత్సుడు అంటారు అర్జునుడి పేరు. అట్లాంటి సవ్యసాచి, 2 వైపులా 2 చేతులతోనూ యుద్ధం చేయగలిగినటువంటి సవ్యసాచి అర్జునుడు. శత్రూణాం క్షపణాశ్చైవ, దొంగలని, శత్రువులని
ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు యుద్ధాలకి రాకుండా శత్రువుని దూరంగా కొడుతూ వాళ్ళని ఓడిస్తూ హస్తినాపురాన్ని తన యొక్క ఇంద్రప్రస్థాన్ని ప్రజలని రక్షించే బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు. ప్రజల్ని రక్షించేటువంటి బాధ్యత భీముడు తీసుకుంటే రాజ్య రక్షణ శత్రువుల నుంచి కాపాడే బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు. ఇక నకుల సహదేవులు ఇద్దరు బలీనాం సంయగుత్థానాం నకులస్య యశస్వినః ధీమతః సహదేవస్య ధర్మాణాం అనుశాసనాత్ వైనత్యాత్ సర్వతశ్చైవ నకులస్య స్వభావతః. నకులుడి యొక్క స్వభావం ఏంటంటే వినయ విధేయతలతో ఉండటం. ధర్మజ, భీమ, అర్జున, నకుల తర్వాత సహదేవుడు. నకులుడి యొక్క విశేషం ఏమిటి అంటే యశస్విన నకుల, కీర్తిమంతుడైనటువంటి నకుల యొక్క స్వభావం ఏంటంటే వైనత్యాత్ అనే పదానికి అర్థం వినయ విధేయతలతో ఉండటం. పెద్దల పట్ల గౌరవము, సంస్కారం. ఎంత బలమున్నా సరే బలినాం సంయగుత్థానాం నకులస్య యశస్విన, కీర్తిమంతుడైనటువంటి నకులుడి యొక్క స్వభావం బలం ఉన్నప్పటికీ కూడా వినయం కలిగి ఉండటం అనేటువంటిది అతని దగ్గర నుంచి నేర్చుకోవాలి. బలం ఉంది కానీ వినయంగా. ఇది భీముడికి కష్టం. బలం ఉంది, కొట్టేస్తా. అన్నయ్య ఒకసారి సిగ్నల్ ఇస్తే చాలు కొట్టేస్తా. నకులుడు అట్ట కాదు, వినయంగా ఉంటాడు బలం ఉన్న. మరి ఐదో వాడు సహదేవుడు ఎట్లాంటి వాడే అంటే ధీమత సహదేవస్య ధర్మాణం అనుశాసనాత్, నిత్యము ధర్మ మార్గాన్ని ధర్మాత్ముడైన ధర్మరాజుని అనుశాసనాత్ పాలిస్తూ ఉండేటువంటి వాడు బుద్ధిమంతుడైనటువంటి సహదేవుడు అండి అన్నాడు. ధీమత బుద్ధిమంతుడు, బుద్ధిలో అత్యంతమైన తెలివి కలిగినటువంటి వాడు చిన్నవాడైన సహదేవుడు. ధర్మాత్ముడు, ధర్మాణం అనుశాసనం, ధర్మాధికారిలాగా ధర్మవేత్త సహదేవుడు. అట్లా ఐదుగురు రాజ్యంలో ఏది ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటున్నారు చక్కగా. అలాంటి ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ రాజ్యం ఎంత సుభిక్షితంగా ఉన్నదో వర్ణిస్తూ అవిగ్రహావీత భయా స్వకర్మ నిరతా సదా. ఇట్లాంటి ఈ ఐదుగురి యొక్క అండదండల్లో ఈ విధంగా విభాగాలు చేసుకుని రక్షిస్తున్న సందర్భంలో అవిగ్రహ, ఎక్కడా గొడవలు లేవు. విగ్రహము అంటే తగాదా, కొట్లాటలు, యుద్ధాలు లేవు. వీత భయా, ప్రజలు ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా జీవిస్తున్నారు. స్వకర్మ నిరతాహ సదా, ఎల్లప్పుడూ వారి వారి కర్మల పట్ల నిరతాహ అంటే శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు. అంతేగాని పక్కవాడి కర్మల్లో వేరు పెట్టట్ల. తన పని ఏమిటి తను చూసుకుంటాడు, తన ఆచారం ఏమిటి తను జాగ్రత్తగా పాడు, తన సంప్రదాయాన్ని గౌరవించుకుంటున్నాడు, పక్కవాడికి గౌరవం ఇస్తున్నాడు. ఎక్కడ పోట్లాటలు లేవు, ఎటువంటి తగాదాలు లేవు, ఎటువంటి భయము లేదు. అలా ఉంది పరిపాలన, ధర్మరాజు యొక్క పరిపాలన. అంతేకాకుండా వర్షాలు కూడా చక్కగా సకాలంలో పట్టడం. నికామ వర్షా స్ఫీతాశ్చ ఆసన్ జనపదాస్తదా. నికామ వర్షా, సకాలంలో వర్షాలు పట్టడం. ఎప్పుడు పడాలో అప్పుడు పడతాయి. అకాల వర్షాలు కాదు, సకామ వర్షాలు. అట్లా పడే వర్షాలు పంటలు నష్టాలు కలగకుండా, రైతులకి ఇబ్బందులు కలగకుండా సరిగ్గా చక్క నదులు, పాగులు, చెరువులు ఏ సమయంలో నిండాలో ఆ సమయంలో జలపాతాలన్నీ కూడా హాయిగా నిండుగా ఉండేట్టుగా వర్షాలు పడుతున్నాయి. ఇవన్నీ దేని వల్ల కలుగుతాయి? యజ్ఞయాగాలు మొదలైనటువంటివన్నీ సంతుష్టిగా చేయటం వల్ల జరుగుతాయి. అది ఆ చేస్తున్నటువంటి వాడు ఎవరు అంటే పురోహితుల ద్వారా ధర్మరాజు. వార్ధుషీ యజ్ఞసత్వాని గోరక్షం కర్షణం వణిక్ విశేషాత్ సర్వమేవైతత్ సంజజ్ఞే రాజకర్మణ అనుకర్షం చ నిష్కర్షం వ్యాధి పావకమూర్ఛనం. ఎవరు ఎట్లా ఉన్నారో చెప్తున్నాడు ఇక్కడ. వార్ధుషి అనే పదానికి అర్థం వడ్డీలకు ఇచ్చేటువంటి వ్యాపారస్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు చక్కగా ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇస్తున్నారు. వడ్డీ వ్యాపారులు మొదలైనటువంటి వాళ్ళు. యజ్ఞసత్వాని, యజ్ఞాలు చేసేవాళ్ళు యజ్ఞాలు చేసుకుంటున్నారు. యజ్ఞ సామగ్రిని సమకూర్చే వాళ్ళు యజ్ఞ సామగ్రిలు ఎక్కడ ఇబ్బంది లేకుండా. గోరక్షం, గోధనము, గోవుల్ని ఎలా కాపాడాలి మొదలైనటువంటివి, ఈ చతురంగ బలాలు సమేతమైనటువంటివి, ఇవన్నీ జాగ్రత్తగా రక్షించుకునేవాడు.
పశుపాలన మొదలైనటువంటివన్నీ జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు వీళ్ళందరూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కర్షణం, కర్షణం అంటే వ్యవసాయం, రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. వణిక్, వణిక్ అంటే వ్యాపారస్తులు అని అంటే బిజినెస్, ఇటు వ్యాపారులు ఇటు వడ్డీ వ్యాపారులు వీళ్ళందరూ కూడా విశేషా సర్వమేవైతత్ సంజజ్ఞే రాజకర్మణ, ధర్మరాజు యొక్క రాజకర్మలతో, ధర్మరాజు పరిపాలనతో వీళ్ళందరూ కూడా విశేషమైనటువంటి విధంగా రాజ్యాన్ని ధనాన్ని వృద్ధి చేస్తున్నారట. విశేషా సర్వమేవైతత్, వాళ్ళ యొక్క రాబడి అత్యద్భుతంగా పెరిగింది ధర్మరాజు యొక్క పరిపాలనలో. అనుకర్షం చ నిష్కర్షం వ్యాధిపావకమూర్ఛనం సర్వమేవ న తత్రాసీద్ ధర్మనిత్యే యుధిష్ఠిరే. సర్వమేవ, యుధిష్ఠిరుడి యొక్క రాజ్య పరిపాలనలో సర్వమేవ తత్రాసీద్ ధర్మనిత్యే. ధర్మనిత్యే అంటే ధర్మమునందు స్థిర బుద్ధి కలిగినటువంటి ఆ ధర్మాత్ముడి యొక్క పరిపాలనలో తత్ర న అనుకర్షం న నిష్కర్షం, ఎక్కడ ఎవరి దగ్గర కూడా మనస్పర్ధలు గాని శత్రువుల భీభత్సాలు గాని అనేటువంటివి ఎక్కడా లేవు. హాయిగా నిశ్చింతగా శాంతియుతంగా ఉన్నారు. అంతేకాకుండా దొంగల భయాలు శత్రువుల భయాలు లేకుండా దస్యుభ్యో వంచకేభ్యశ్చ రాజ్ఞ ప్రతి పరస్పరం రాజవల్లభతశ్చైవ నాశ్రూయత్త వృషాకృతం. ఇవన్నీ నారదులు చెప్పినటువంటి శ్లోకాలలో ఇది కూడా. నీ రాజపురుషుల వల్ల గాని అంతఃపుర స్త్రీల వల్ల గాని నీ పుత్రుల వల్ల గాని నీ కుమారుల వల్ల గాని ప్రజలకు ఇబ్బంది కలగట్లేదు కదా అని నారదుడు అడిగాడు పూర్వం. అదే ఇక్కడ చెప్తున్నాడు. దస్యుభ్యో వంచకేభ్యశ్చ, దొంగల వల్ల గాని మోసగించేటువంటి మోసపు స్వభావం ఉన్నటువంటి వాళ్ళతో గాని, రాజ్ఞ ప్రతి పరస్పరం, రాజులు నీ వలన గాని లేకపోతే నీ రాజపురుషుల వలన గాని, రాజవల్లభతశ్చైవ, వల్లభులు అంటే బంధువులు గాని నీకు బాగా ఆప్తులైనటువంటి వాళ్ళ ద్వారా గాని, నాశ్రూయత మృషాకృతం, మృషాకృతం నా అశ్రూయత, ఎవరికైనా అపకారం కలిగింది అనేటువంటిది ఎక్కడా వినిపించట్లేదు. అసలు ఎక్కడా జరగలేదు, ఎక్కడా వినిపించట్లేదు. నాశ్రూయత అంటే ఎవరికి అపకారం కలిగించకుండా పరిపాలిస్తున్నాడు ధర్మరాజు. ఎవరి వలన? దొంగల వల్ల గాని వంచకుల వల్ల గాని రాజులు సభికులు రాజోద్యోగుల వల్ల గాని ఎక్కడ ఎవరికి అపకారం కలగకుండా పరిపాలిస్తున్నాడు ధర్మరాజు. ప్రియం కర్తుముపస్థాతుం బలికర్మస్వకర్మజం, బలికర్మస్వకర్మజం అభిహర్తుం నృపా షట్సు పృథక్ జాత్యైశ్చ నైకమైః వవృధే విషయస్తత్ర ధర్మనిత్యే యుధిష్ఠిరే. ధర్మనిత్యే యుధిష్ఠిరే అని పెడుతున్నాడు పక్కన. యుధిష్ఠిరుడు ఎట్లాంటి వాడంటే ధర్మమునందు నిత్యము బుద్ధి కలిగినటువంటి వాడు, స్థిర బుద్ధి కలిగిన వాడు. ధర్మ నిత్యే యుధిష్ఠిరే, ధర్మమునందే స్థిర బుద్ధి కలిగినటువంటి యుధిష్ఠిరుడు వవృధే విషయస్తత్ర ప్రియం కర్తుముపస్థాతుం, ప్రజలకి ప్రియాన్ని కలిగించడం కోసం అని చెప్పేసి ఏవైతే చేయాలో అవన్నీ చేస్తున్నాడు. తన యొక్క కర్మజం, తన యొక్క నడకలతో, తన చేతలతో, తన ప్రవర్తనతో ఎవరికి ఇబ్బందులు లేకుండా చేసుకుంటాడు. అభిహర్తుం నృపాషట్సు, అభిహర్తుం ఎవరైనా ఎదిరించడానికి వస్తే వాళ్ళతో చేయవలసినటువంటివి ఏవైతే ఉంటాయి, షట్సు, నృపాషట్సు అనే పదానికి అర్థం ఏంటంటే రాజులు పాటించవలసినటువంటి 6 నీతులు ఏవైతే ఉంటాయో ఆ నీతుల ఉపాయాలను ఆలోచిస్తున్నారు. సంధి, విగ్రహము, యానము అనేటువంటివి 6 అంతకుముందు చెప్పుకున్నాం. అట్లాంటి రాజు ప్రయోగించవలసినటువంటి 6 ఉపాయాలతోనూ పృథగ్జాత్యైశ్చ నైగమైః, ఎవరిని ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటున్నట్ట రాజులు పాటించవలసినటువంటి ఆచారాలతో. కామతోప్యుపయుంజానైః రాజసైర్లోభజైర్జనైః సర్వవ్యాపీ సర్వగుణీ సర్వసాహస్ సర్వరాట్. తన యొక్క గుణాలతో, అత్యద్భుతమైనటువంటి గుణాలతో, విశ్వవ్యాప్తమైనటువంటి తన చక్కటి గుణాలతో, అంతేకాకుండా సర్వసాహ, అందరితో పాటు కలిసి మెలుగుతూ సోదరులకి అక్కడ అండదండగా ఉంటూ సర్వరాట్, చక్రవర్తి. సర్వరాట్ అనే దానికి అర్థం చక్రవర్తి, సార్వభౌముడిగా చక్రవర్తిగా పేరు తెచ్చుకుంటున్నాడు ఆ ధర్మరాజు. కామతోప్యుపయుంజానైః, కామతోపి ఉపయుంజానైః,
కోరిన వాళ్ళకి కోరినది లేకుండా, కోరిన వాళ్ళకి లేదనకుండా వాళ్ళకి కోరినది ఇస్తూ ఉపయుంజానై, తాను చక్కగా ధర్మార్థ కామాలని అనుభవిస్తూ ఓ పక్కన రాజస్థైర్లోభజైర్జనై, లోభములు మోహములు మొదలైనటువంటివేవి ప్రజలలో కూడా లేకుండా చూసుకుంటూ సర్వవ్యాపి సర్వగుణి, తన సర్వగుణాలతో మొత్తం సమస్తమైనటువంటి లోకాలకి కూడా ధర్మరాజు ఇట్లాంటి వాడు, ఫలానా వాడు, ఇతని దగ్గర నుంచి మనం ఇది నేర్చుకోవాలి అనుకుని అనేట్టుగా చేసుకుంటుంటూ చక్రవర్తిగా సార్వభౌముడిగా సర్వరాట్, స్వరాట్, విరాట్ అంటారు సమ్రాట్ అనేది పదం. రాట్ అనేటువంటిది అది సర్వసార్వభౌమాధికత్వం ఎప్పుడైతే వస్తుందో ఆ చక్రవర్తి స్థాయికి వెళ్ళాడు ధర్మరాజు. అట్లాంటి ధర్మరాజుకి ఇక ప్రజలు అంటే, ఈ ప్రజలు ప్రజానీకము ఇవన్నీ ఇలా ఉన్నాయి అంటే, ధర్మబద్ధంగా ఉన్నాయంటే ధర్మరాజు పట్ల వాళ్ళందరూ కూడా చాలా ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని అర్థం. కాబట్టి ఆ రాజ్య పరిపాలనను బట్టి రాజసూయ యాగం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం స్థిరపరచుకుంటున్నాడు ఇంకా ఆలోచన. ఆ తర్వాత పురోహితులు, మంత్రులు, సభలో వాళ్ళందరూ కూడా రాజసూయం చేయండి స్వామి, మేము ఉన్నాం మీ వెనకాలని చెప్పి ధైర్యం చెప్పి ఆ రాజసూయం యాగం చేయటానికి సంకల్పిస్తున్నారు. ఇంకొక 60 శ్లోకాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. రేపటి పర్వంలో మనం చెప్పుకుందాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.